Good morning. How are you all? A big welcome to my YouTube family from Konaseema. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆల్ యువర్ లవింగ్ దువాస్ అండ్ ప్రేయర్స్. అండ్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్ వ్యూ. చూసారా ఎంత టాలెస్ట్ కోకోనట్ ట్రీస్ ఉన్నాయో. సో లష్ గ్రీన్ కొబ్బరి తోటల్లో అక్కడక్కడ గేదెలు మేస్తున్నాయి. దూరంగా గేదెల షెడ్ ఉంది చూడండి. సో ఇదండి మార్నింగ్ వ్యూ. ఇంకా ఇక్కడ కొన్ని అరటి చెట్లు, ములం చెట్టు, పనస చెట్లు చాలానే ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఎక్కువగా కొబ్బరి చెట్లు. బ్యూటిఫుల్గా ఉంటుందండి. వర్షం వచ్చినప్పుడైతే ఇదంతా బాగా నిండిపోతుంది ఎక్కువ వర్షం వస్తే. బట్ వర్షం లేకపోతే ఎండాకాలం కొంచెం బాగుంటుంది అనమాట ఇదంతా కూడా. ఏమో కొబ్బరికాయలు దింపు తీస్తారు వదిన వాళ్ళు. చాలా చెత్తుంది. పెద్ద మొలిళ్ళు మైలు ఇదంతా దారి ఉంది చెట్లు. ఏం పేరు వద్దునా తింది? బ్లాకీ. ఏం చేస్తావు అక్కడ? ఏం చేయకమ్మో, నన్ను తాకూపుతున్నావు తెలుసేంటి? నేను తెలుసా నీకు? ఎక్కడ చూసావేంటి బ్లాక్లు? అక్కడ చూసారమ్మా నన్ను మీరు. అక్కడ చూసావు? వాటి చూసి రోడ్డు మీద ఎవరి కోసం కాపలా కాస్తున్నావు? అన్న కోసమా? ఏం మరి రోడ్డు మీద కూర్చుని ఎందుకు కాపలా కాస్తున్నావే నువ్వు? షాల్లే ఊపో. కానీ చిన్నప్పుడు తాకూపుతుంటే మీకు కిరటాల డబ్బా పెట్టేవాళ్ళు వదినాయి. డ్రమ్ కొడుతూ ఉండి కదా. అరే కదా ఏమన్నా తుఫాన్ ఎప్పుడు దాటిస్తావు? ఈదురుగాలులు ఎప్పుడు దాటిస్తావు? ఏం లేకపోయినా సరే కోనసీమలో ఈదురుగాలులు అని వాయించేస్తారు టీవీ దగ్గర కూర్చొని. అది కట్టుకుని ఖాళీగా మాత్రం వచ్చాడు. ఎలా వెళ్తే ఏదో మూట ఏదో నాలుగు కర్రలైనా తీసుకురాడు. ఏదో మూట వేస్ట్ చేయడు. అన్నీ కావాలి. పదన్నది ఇదంటే ఒక దెబ్బేసాను. చిలగొడదుంప పాదు వేసారు మా వదిన. విన్నీ వాళ్ళ కాళ్ళు ఒళ్ళకాక అలా ఉన్నారు మీరు. లేకపోతే ఎక్కడ ఖాళీగా ఉంటారో. ఇలా ఉండినా దొడ్డి ఒకప్పుడు ఎలా ఉండేది. ఎప్పుడు కొబ్బరి తోట తుడిసినట్టే ఉండేది. పెద్ద వచ్చేస్తారు పెద్దమ్మ. ఏ పనైనా సరే చక్క పెట్టేస్తాడు మనకి. అక్కడ మళ్ళా చేసి దాకా వెళ్ళట్లేదా? యంత్రం చేసేస్తావు. రైలు అన్నట్టు పెద్ద రైలు బాబు రేపా. పెద్ద రైలు పెద్దయండి. ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. వేపేసి పట్టుకెళ్ళాలి. అక్కడ దాకెట్టుకెళ్ళాలంటే కుదురుతుంది. అక్కడే దొరుకుతాయి అన్ని దొరుకుతాయి. వెళ్ళవేంటి అక్కడికి? మరి అరబ్బి వాళ్ళు అంటారు కదండి. చేపలు ఇక్కడ కూడా దొరకవు. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సరిగ్గా తినేదండి. మనకి ఇది దొరక మరి రుచుకుంటాయి. అక్కడ సముద్రం ఉందా? ఇక్కడ లాగా మన అంతర్గతలాగానే
పీతలన్నీ అక్కడ పాట ఉంటుంది. ఆ, ఇక్కడ ఎలా పాడతారు? సముద్రం పక్క వెళ్తారా బాబు మీరు? వెళ్తాం. ఎంత రేటు ఉంటాయి మన డబ్బులు లెక్క అక్కడ ఎక్కువ. అక్కడ తక్కువ అమ్మా మనకి. ఇక్కడ మీద అక్కడ తక్కువ, అన్నీ సముద్రమీయే. మనకులా గోదావరి కాలువ ఇంకేమి ఉండవు, అన్నీ సముద్రమే. ఇంకా అక్కడ ఏమి ఉండవు కదా. నూనెలో వేపేసి హైదరాబాద్ ఎట్టుకెళ్తాను పచ్చడి. అదే నూనెలో వేపేసి అట్టుంటుందండి. ఎన్ని రోజులైనా ఉంటాయి మేడం అక్కడ నూనెలో వేపేసి. ఎందుకు రాత్రి ఎక్కితే పొద్దున్న దిగిపోతాంలే, ఇక్కడే కదా. నేను ఎవరికి చేయను అంటే ఎప్పుడో వేసుకున్నారు. అప్పుడు బట్టి పొయ్యిలో ఉన్నారు. 8 సంవత్సరాలు ఉన్నారమ్మా. 5 సంవత్సరాల గోల్డ్ ఉప్పు లెక్క పెట్టలేకపోయి మరి కూర్చొని. కాదండి అప్పుడు రేట్లు తక్కువ కదా. ఇక్కడ అక్కడ ఖర్చులు అక్కడే అదే అంటే పొయ్యి ఇక్కడ అనుకుంటారు అలాగే, ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ఏదో ఉంటుందని. అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో అక్కడ ఆదాయం అలా ఉంటుంది. ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి ఇక్కడ ఆదాయం అలా ఉంటుంది. అక్కడే ఖర్చు పెట్టుకుని బతకాలి. అంతే. ఇది వరకు అయితే పంపుకోవడానికి దాచుకోవడానికి ఉండేది, కానీ ఇప్పుడు లేదమ్మా, ఆ రోజులు పోయాయి. ఇదేనండి బాబాయ్ బాగుంటుంది. బాగుంటుందండి బాగుంటుంది. బాగుంటుందండి. మీ ఊళ్ళో అబ్బాయి ఇప్పుడు అంటాడు ఆంటీ గారు గోంగూర బలి ప్రశ్న అంటాడండి. బ్రౌనీ, ఓ బ్రౌనీ కొరుకున్నావంతి. బ్రౌనీ, బ్రౌనీ. This is my father's dog. Of course it is a street dog, but when it was a small baby he adopted it, and it was safe till his last minute. And even though when he met with an accident, it is there rounding and wiggling and trying to wake him up. So this is how the animals trust human beings, where humans cannot trust humans. But you know, this is a wonderful dog. It's still searching about my father, and now and then it's weeping. You know, these pets, when they get attached to the human beings, obviously they will feel very sad, and sometimes its pain and the agony of these dogs is immensely, we cannot express it.